అండ్ ఈ రోజు నుంచి మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసిరు గాయస్. అక్కడ వెళ్తే చూస్తే గ్యాస్ ఏం లేదు, అక్కడ బియ్యము పంచదార చాలా ఉన్నాయి, కొండముచ్చులు అన్నీ మాయే, అందుకని వచ్చి మా ఇంటి ముందు కూర్చున్నాయి. మీకు ఎగ్ మంచూరియా ఇష్టమా, చికెన్ మంచూరియా ఇష్టమా? ఇంకా ఇక్కడైతే మమ్మీ చాలా బిజీలో ఉన్నారు గైస్. బిజీగా ఉంది. కూర కావో నైతో నై పంజీ తినేసి వాటర్ తాగేసి హాయిగా సెల్ఫ్లో పెట్టారు చూడండి ఫ్రెండ్. హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం కాబట్టి వీడియో ముందుకు వచ్చామన్నమాట. ఇంకా అలానే అందరికీ హ్యాపీ ఫ్రైడే, జుమ్మా ముబారక్. అండ్ ఈ రోజు నుంచి మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసిరు గాయస్. 19th మళ్ళీ రీఓపెన్ అవుతాయి, అంటే మండే, అంటే ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే నుంచి మాకు రీఓపెన్ అవుతాయి అనమాట. రేషన్ బండి వచ్చింది, మమ్మీ రేషన్ రావడానికి వెళ్ళాలి. ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రైడే. అందరూ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఏం కర్రీయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈ రోజు అయితే కర్రీ ఏందో చూపిస్తాను చూడండి. వావ్, చూడండి కోడిగుడ్డు టమాటా నా ఫేవరెట్ కూర. చూడండి ఎంత లుకింగ్ గా కనబడుతుందో. గాయస్, ఈరోజు నేను లంచ్ ఫాస్ట్గా చేసేస్తాను. శుక్రవారం కదా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఇంకా ఫ్రైడే రోజు కోడిగుడ్డు టమాటా చేశాను. ఇక్కడ పక్కన అయితే వైట్ రైస్. మీరే వండుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా బండి అయితే వచ్చింది, ఇంకా బండి దగ్గర కూడా వెళ్ళాలి బియ్యం తేయడానికి. ఫ్రీ బియ్యం అన్నమాట. బియ్యం ఒకటే ఫ్రీ చేసి నేను 9 రకాల సరుకులు ఇచ్చినట్టు యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్నిటిలో చూపించాలని అక్కడ వెళ్తే చూస్తే గ్యాస్ ఏం లేదు, అక్కడ బియ్యము పంచదార కందిపప్పు ఈ 3 ఐటమ్స్ ఇస్తున్నారు. అది సెల్లో మాత్రం 9 రకాలు చూపించారు. ఏంది ఎందుకు చెప్పాలి చెప్పండి. ఇంకా మా అక్క 10th కదా, తనకి ఈరోజు సోషల్ ఎగ్జామ్, స్కూల్కి వెళ్ళింది. ఎగ్జామ్ అని, లాస్ట్ ఎగ్జామ్ అంటే ఈ రోజు అయితే అందరూ ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్, మంచిగా ఎగ్జామ్ రావాలని, మంచిగా మార్కులు తెచ్చుకోవాలని. అయితే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తా ఉండండి. సో గాయ్స్, మా ఇంటి దగ్గర కొండముచ్చులు వచ్చినాయి అనమాట. చూడండి, అది తన మమ్మీని పట్టుకొని ఇట్లా కూర్చుందో, కానీ పాపం దానికి ఒక కాలు సరిగ్గా లేదనమాట. చూడండి మీరు, పాపం పాలు తాగుతుంది అది, పాపం గాయస్. చాలా కొండముచ్చులు వచ్చినాయి మా ఇంటి దగ్గర చూడండి. అయ్యో, 3 వచ్చి కూర్చున్నాయి మా ఇంటి దగ్గర. మమ్మీ ఏమో భయపడుతుంది చూసేమని అంటే ఏమో అని. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి కొండముచ్చులు, అన్నీ మాయే, అందుకని వచ్చి మా ఇంటి ముందు కూర్చున్నాయి. ఇంక ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళాలి, అందుకని చెప్పేసి స్కార్ఫ్ వేసుకొని ఉన్నాను. ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. వెళ్తున్నాయి ఒక్కొక్కటి చిన్నగా పట్టుకోవాలని ఉంది వాటిని, కానీ కొరుకుతాయేమో అని భయం. ఇట్లా కూర్చుంది, మనిషి కూర్చున్నట్టుగా. లేతగే టమాటా దేది టమాటా ఖాతా. सामने नहीं जाता है నేహా ఏదో కేసరి తెచ్చింది గాయస్, రవ్వ కేసరి అనమాట. అది నాకు తెలిసి क्या बनाए रही मैं ना भेजे उन्हें. మా చెల్లి నా సైకిల్ వేసుకొని వెళ్ళింది. ఎగ్జామ్ 1కి స్టార్ట్ అయింది, 1 అయింది, ఆమె ఇంకా రాట్లే. సో గాయస్, ఇంకా బయట నుంచి ఎగ్ నూడిల్స్ ఇంకా అలానే ఎగ్ మంచూరియా అయితే తెప్పించుకున్నాము. తమ్ముడు గాడు ఉదయంగానే హడావుడి చేసిండు, ఇంకా పైకి పిలిస్తే వచ్చిండు అనమాట. చిని నూడిల్స్ అది తింటారంట. ఇంకా ఓపెన్ చేసిద్దాం. ఫస్ట్ మంచూరియా అండ్ అలానే నూడిల్స్
మీలో ఎంతమందికి మంచూరియా ఇష్టం, నూడిల్స్ ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసిద్దాం. మంచూరియా. ఇంకా ఇది వచ్చేసి చెల్లె దాంట్లో నూడిల్స్ చెల్లి కోసం ఇది. నూడిల్స్ అంకుల్ మనీ వేస్తే ఇంకా చెల్లె నూడిల్స్ తెప్పించుకుంది. చెల్లి కోసం హోనా బోల్ కొంచెం హోనా కాకాటి మోషన్ని ఇంకా ఈ రెండిట్లో అనుకు ఏది కావాలి కొంచెం హోనా. నూడిల్స్ నూడిల్స్ తింటాడు మంచూరియా నూడిల్స్ నూడిల్స్ తింటాడంట. మరి వాళ్ళ అక్క అయితే తెప్పించుకుంది. అయ్యి ఫౌజీ అయ్యి అదే ఇవన్నీ తింటున్నాడు చూడండి. ఫౌజీ మస్తు ఉంది మంచూరియా అవి. అనుకు జర కొట్ర మీద అలాగే నూడిల్స్ ఖాతా కదే బ్రో పెద్ద ముక్క ఈ ప్రేమలు ఎక్కువ అయిపోయినా అక్క చెల్లె ప్రేమ. సిస్ ఇంకా మమ్మీ కూడా తింటున్నారనమాట గోపి మంచూరియా, అదే ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్, ఫ్రైడే స్పెషల్. ఎట్లుంది టేస్ట్? బాగుంది. బాగుందంట. మీకు ఎగ్ మంచూరియా ఇష్టమా, చికెన్ మంచూరియా ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే ఎగ్ మంచూరియా ఇష్టం ఫ్రెండ్స్. అలా కంటిన్యూ అయితే చూస్తాం. సో గాయస్ మమ్మీ అయితే చపాతీ అయితే చేస్తున్నారనమాట. ఇంకా మమ్మీ చపాతీ చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లేయర్స్ వస్తుంది. ఇంకా చపాతీ కూడా ఉబ్బిద్ది అనమాట, అదే పొంగిద్ది, ఉబ్బిద్ది అంటున్నాను సారీ. ఇక్కడ పొంగుతుంది చూడండి, మంచిగా వండుతారు మమ్మీ చపాతీ, బాగుంటుంది టేస్ట్ చపాతీ. మీలో ఎంతమందికి ఇంట్లో చేసిన చపాతీ ఇష్టం కామెంట్ చేసేయండి. అది పొంగిద్ది అనమాట బాగా, ఇట్లా చూడండి ఎట్లా పొంగుతుందో, పూరి లెక్క పొంగుతుంది. నూనె బాగా వేసి కాలుస్తారు అనమాట మమ్మీ, బాగా చేస్తారు. ఇంకైతే ప్లేట్లో అయితే వేసేసుకున్నారు. ఇంకా ఇందులోకి కర్రీ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమంటారు, కోడిగుడ్డు, ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఏమంటారు కదా, మా భాషలో అయితే అండా ఖరజ్ అంటారు. ఇంక ఇది ఇంకా ఇక్కడైతే మమ్మీ చాలా బిజీలో ఉన్నారు గైస్, బిజీలో పెనం మీద వేయాలి. సో గాయస్ ఇంకా ఒక్కొక్కటి అయితే మమ్మీ వండుతున్నారు. ఇంకా ఇక్కడైతే కొన్ని అయినాయి చపాతీలు. ఇక్కడ చూసేసినారు కదా మన ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ, కోడిగుడ్డు కర్రీ. ఇంకా చెల్లె కూడా ప్లేట్ పట్టుకొని నుంచుకుంది. ఇంకా మమ్మీ అయితే అవి బేలుతున్నారు. ఏమంటారు మా భాషలో, తెలుగులో ఏమంటారో తెలీదు, మా భాషలో బేలుతున్నారు. చెల్లి నుంచుంది. పొంగవే పొంగవే పూరి చపాతీ అన్నట్టుగా అది పొంగుతూ ఉంది. చెల్లికి ఆకలి వేస్తుంది, నన్ను నెడుతుంది. అబ్బా ఏంది ఇది ఇంతెంత పెగిరింది, మా సబ్స్క్రైబర్స్ చూసి పొంగుతుంది. ఇంకా చెల్లి కర్రీ వేసుకుంటుంది అంట, వేసుకో చెల్లి. అమ్మి చాలా దాల్ మే ఫౌజీకు చూడండి బిజీగా ఉంది కూర. సో గాయస్ మన అందమైన చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి, వేడిగా ఉంది. ఇంకా ఇప్పుడు వేసుకొని తినడమే లేట్ అన్నమాట. ఇంకా మమ్మీ అయితే ప్లేట్లో వేస్తారు, మనమైతే తినేద్దాము. మీరు కూడా చపాతీ తినాలనుకుంటున్నారా? అయితే మన ఇంటికి వచ్చేయండి, వేడి చపాతీలు తిందురు. ఇంకా కర్రీ కూడా ప్లేట్లో వేసేసుకుంటున్నారు మమ్మీ. ఏం చేస్తున్నావు మమ్మీ? చపాతీ తింటున్నా. ఓకే చపాతీ. ఏం బాగుంది, చపాతీ మస్తుంది.
వాటర్ తాగేసి హాయిగా సెల్ఫ్లో పెట్టారు చూడండి ఫ్రెండ్. టబ్లో వేయవచ్చు కదా, అంత చాతకపోతున్నారు పిల్లలైతే. ఏదైనా సెల్ఫ్లో ఒక చెత్తలాగా చేస్తున్నారు, చెత్త కుండీలాగా. మమ్మీ ఉండగా మనకి కష్టాలు ఎందుకు guys, అందుకని. మీరేం వండుకున్నారు ఫ్రెండ్ ఫ్రైడే స్పెషల్? మా ఇంట్లో అయితే ఇంకా చూసారు కదా, చపాతీ ఎగ్ కర్రీ అంటారా ఏమంటారో మాకైతే ఐడియా తెలీదు. మా భాషలో అయితే కోడిగుడ్డు ఉల్లిపాయ కూర. మీ భాషలో కాదు, తెలుగులో. మా భాషలో అయితే అండే ఖరజ్ అంటారు. మీ భాషలో కోడిగుడ్డు ఉల్లిపాయ కూరకి ఏమంటారో కామెంట్ చేయండి. నాకైతే తెలుగు రావట్లేదు. ఓకే, తెలుగులోనే కోడిగుడ్డు ఉల్లిపాయ కూర అంటారు. అండే ఖరజ్ అంటారు, అంటే ప్యాజ్ అంటారు. 2 రకాలుగా చెప్తారు మా భాషలోనే. మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. లైక్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి guys. Thank you for the watching. Bye bye. Take care.